మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. చాలామంది నన్ను అడుగుతున్నారు, ముద్దు పేర్లు ఎందుకొద్దు? ముద్దు పేర్లలో వచ్చినటువంటి మైనస్ పాయింట్ ఏమిటి? ఎందుకు మీరు ముద్దు పేర్లు అంటే ఇష్టపడటం లేదు? ఒప్పుకుంటానండి. నేను ఇష్టపడటం కాదండి. అద్భుతంగా ఉన్నటువంటి పేరుని సగానికి కట్ చేయటం. కట్ చేసినప్పుడు ఆ నెగిటివ్‌ని మరి భరిస్తాను అంటే నేను మీకు ముద్దు పేరు ఇస్తాను. నెగిటివ్ మీరు పడతాను అంటే నేను మీకు ముద్దు పేరు ఇస్తాను. మీరు పిలుచుకోండి. పేరెంట్స్ చేసే తప్పిది. బయట వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. బయట ఫ్రెండ్స్ ఎలా అన్నా పిలవనివ్వండి. బయట ఫ్రెండ్స్ 10th క్లాస్ వచ్చినప్పుడు పేర్లు సగం కాదు, పావు వంతు పిలుచుకొనివ్వండి. దానివల్ల వచ్చే ఆ నెగిటివ్‌ని పిల్లవాడు ఎదుర్కోగలడు. వాడు భరించగలడు. వాడు కంట్రోల్ చేసుకోగలడు. కానీ ఒక ఏడాది ఉన్న పిల్లలు, 3 ఏళ్ళు ఉన్న పిల్లలు, ఆ మాటకి వస్తే ఇంకా స్కూల్‌కి వెళ్ళని పిల్లలు, ఈ ముద్దు పేర్ల వలయంలో కంట్రోల్ చేసుకోలేని నెగటివ్‌కి వాళ్ళు గురైతే మీరేం చేస్తారు? పేరు పెట్టుకునేది మీరు, కట్ చేసేది మీరు. మళ్ళీ నెగటివ్ ఎఫెక్ట్ వస్తే ఇక కారణాలు వెతికేది కూడా మీరే. మీరు చేసిన తప్పేమిటి ఇక్కడ? ఒక పేరుని ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు కట్ చేయకూడదు? ఒకవేళ పేరెంట్సే ఇలా కట్ చేసి పిలిస్తే మీరే రెస్పాన్సిబుల్ మీ పిల్లల ఫ్యూచర్‌ని అడ్డుకోవటంలో. సింగిల్ అక్షరంతో పిలవటం వల్ల లాభమే ఉంటుంది చెప్పండి. శ్రీ అని పిలవండి, తప్పులేదు. హా అని పిలవడం ఏమిటండి? మరీ చోద్యం కాకపోతేను. నీ అని పిలుస్తారట, నిషు అని పిలుస్తారంట. నాకేం అర్థం కావటం లేదు. అసలే మన సొసైటీలో ఉన్న అక్రమాలు, గలాటాలు, గలాభాలు చాలవు అన్నట్టుగా ఆడపిల్లల పేర్లను కత్తిరించేయటం, మగపిల్లల పేర్లను కత్తిరించేయటం. వెరసి మీరు చేస్తున్నది ఏంటి అంటే, ఇలా కత్తిరించిన తోకలేని, తలా లేని ఈ పేర్ల వల్ల మీ పిల్లల ఆలోచన స్రవంతి తలా తోక లేకుండా తయారవుతుంది. ఆ స్రవంతి వల్ల వాళ్ళు మీ మాట వినరు. ఆ ఆలోచన స్రవంతి వల్ల మీ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు తీసుకోరు. ఆ ఆలోచన స్రవంతి వల్ల ఇండివిడ్యువాలిటీ పెరిగిపోవటం వల్ల మీకు వాళ్ళు వాల్యూ ఇవ్వరు. ఏం చేశారు మీరు ఇదంతా చేసి? సింపుల్‌గా సా, హా ఏమిటండి ఇవి? ఇంకా పిలవండి. రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్‌దే. పడేది కూడా పేరెంట్స్. మనం పిలిచే పేరు అధ్వాన్నంగా ఉంటే మరి దాన్ని ఏమనాలో, హాఫ్ నేకెడ్ అనాలి. మీరు అలా తయారు చేస్తున్నారండి. విలువలు లేని పేరు వలువలు లేనట్లుగా ఉంటుంది. బాధపడేది ముందుగా పేరెంట్స్, తర్వాత సొసైటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.